హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాఖీ పండగ స్పెషల్గా ఒక 2 రకాల స్వీట్స్ని అయితే చూపించబోతున్నానండి. మొదటిది వచ్చేసి ఐస్ క్రీమ్ బర్ఫీ, రెండో స్వీట్ వచ్చేసి బేసన్ లడ్డు అనమాట. ఇవి రెండు చేసుకోవడం చాలా సింపుల్, మంచి టేస్ట్తో మంచి రుచితో ఉంటాయన్నమాట. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 2 రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి నేను ఐస్ క్రీమ్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా ఇలా స్క్వేర్ షేప్లో ఉండే ఏదైనా ఒక బౌల్కి అడుగున బటర్ పేపర్ వేసి మొత్తం అంతా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. మనం బర్ఫీ రెడీ చేసుకొని వెంటనే వేసుకోవడానికి ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ పౌడర్ ఎవ్రీడే మిల్క్ పౌడర్ తీసుకున్నానండి, బ్రాండ్ది. మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా తీసుకోండి, ఏం పర్లేదు. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ పాలపిండిని అంతా నెయ్యితో కలుపుకోవాలి. ఒకవేళ మీకు కంప్లీట్గా నెయ్యి ఇష్టం లేదు, ఎక్కువగా నెయ్యి వాడాల్సి వస్తుంది అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ ఇలా పిండి ముద్దలా తడిపి పెట్టేసుకోండి, ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు షుగర్, అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇది చక్కెర కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 2 కప్పుల మిల్క్ పౌడర్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట. కరెక్ట్ కొలత అనమాట ఇది. మిల్క్ పౌడర్ మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పు మిల్క్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, నాకైతే తీగ పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలపిండి ఉంది కదా ముద్ద, అది వేసేసుకొని ఈ పాకంలో మొత్తం మెల్ట్ అయిపోయేలాగా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే చేసుకోవాలండి. స్టవ్ ఆన్లో పెట్టి చేసుకుంటే మనకి పాలపిండి ముద్ద అడుగు పట్టేస్తుంది, మెల్ట్ అయిపోదు, ఇందులో కలిసిపోకుండా అలాగే ఉంటుంది అనమాట. సో మనకి బ్యాటర్ అనేది కూడా వైట్గా ఉండకుండా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని కలుపుతూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మరొక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా మనకి ఉండలా ఫామ్ అయింది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే పాకంలో కలుపుకున్నాక మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఉండలా ఫామ్ అవ్వడానికి. ఒకవేళ మీకు కాలేదు అంటే మళ్ళీ మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ తిప్పుతూ ఉడికించుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ బర్ఫీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత డిమౌల్ చేసుకోండి. ఇది రెడీ అయిపోతుంది అనమాట మనకి ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేనైతే ఒక 5 అవర్స్ ఉంచాను అనమాట. ఒక నైఫ్ తీసుకొని ఇలా అంచుల వెంట ఇలా ట్రాప్ చేసామంటే ఆటోమేటిక్గా ఐస్ క్రీమ్ బర్ఫీ వచ్చేస్తుంది అనమాట. అడుగున మనం బటర్ పేపర్ కూర వేసాం కాబట్టి ఏం అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. పైన ఒక మూత పెట్టేసి ఇలా రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేసింది అనమాట ఐస్ క్రీమ్ బర్ఫీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్వీట్ షాప్ లో కూడా ఎన్నో పర్ఫెక్ట్ గా ఉంటాం కదా ఈ ఐస్ క్రీమ్ బర్ఫీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా మన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. ఈ రాఖీ పండగకి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇంకొక రెసిపీని కూడా చూపిస్తున్నాను కదా, బేసన్ లడ్డూని. సో అది కూడా తప్పకుండా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. వీడియోస్ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి ఐస్ క్రీమ్ బర్ఫీని కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని.
ఐస్ క్రీమ్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మరొక స్వీట్‌ని చేసేసుకుందామా? రెండవ స్వీట్ వచ్చేసి బేసన్ లడ్డు అన్నమాట. ఇవి కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ బేసన్ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి నేను ఒక కప్పు వరకి నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కంప్లీట్‌గా నెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ కప్ నెయ్యి, హాఫ్ కప్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. మంచి రుచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసం అన్నమాట. సో ఇలా ఒక కప్పు వరకు నెయ్యి వేసుకున్నాక ఒక 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిని జల్లించే తీసుకోండి, లేదంటే మనకి శనగపిండిలో ఏమైనా నలకలున్న ముద్దలు ముద్దలుగా ఉంటుంది. స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల జల్లించిన శనగపిండిని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పిండి అంతా నెయ్యిలో పచ్చివాసన పోయి మనం వేసిన నెయ్యి అంతా అలా రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట. సో దీనికి కొంచెం టైం పడుతుంది, 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. శనగపిండిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండగానే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, అది కూడా కొంచెం మంచిగా వేయించుకున్నాక అలాగే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా వేసి మరొక నిమిషం పాటు కలుపుకోండి. మనం మిల్క్ పౌడర్ వేసిన తర్వాత నెయ్యి అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు వేసిన నెయ్యి తక్కువ అనిపిస్తే మనం ఇలా పిండి కలుపుతున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఏం పర్లేదన్నమాట. సో ఇలా నెయ్యి అనేది మనకి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక నేను వచ్చేసి 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వరకు షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను అనమాట. సో మనకి షుగర్ పౌడర్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, సో నేనైతే ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకొని ఇలా పౌడర్ చేసి ఈ శనగపిండి మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మనకి షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం డ్రైగా ఉండలుండలుగా అనిపిస్తుంది. బట్ షుగర్ పౌడర్ మెల్ట్ అయిపోయి శనగపిండి మిశ్రమంలో కలిసిపోతూ ఉండగా మనకి మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా లడ్డూలా చేసేసుకున్నామంటే మనకి బేసన్ లడ్డు రెడీ అయిపోతుందండి. ఇందులో మిల్క్ పౌడర్, రవ్వ ఎందుకు వేసానంటే అచ్చంగా శనగపిండి అయితే మనకి తినేటప్పుడు పంటికి అతుక్కుపోతుంది. సో ఇందులో రవ్వ, మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి మిల్క్ పౌడర్ మంచి రుచిని ఇస్తుంది. అలాగే రవ్వ వచ్చేసి మనకి పంటికి అతుక్కోకుండా లడ్డూలు తినేటప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుందనమాట. సో అందుకని ఈ 2 ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేశాను. మీరు కంప్లీట్‌గా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగొస్తాయండి. ఈ బేసన్ లడ్డూలు చాలా ఈజీ రెసిపీ అనమాట. సో ఈ రాఖీ పండగకి ఈ 2 రకాల స్వీట్స్‌ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో తప్పకుండా నచ్చుతుందనమాట. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్‌లో చాలా రకాల స్వీట్ రెసిపీసే ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. ఈ రాఖీ పండగకి ఈ 2 రకాల స్వీట్‌ని అయితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.